ఊహించని ఫలితం. బేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నాన్ని నేను మెచ్చుకుంటాను, కానీ ఒక్కొక్కప్పుడు ప్రయత్నం వల్ల సాధ్యం కాని పనులు దైవికంగా వాటంతట అవే సిద్ధించడం జరుగుతుంది. అందుకు నిదర్శనంగా నీకు కేకయ్యరాజు ఉపాహార వర్మ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కేకయ్య దేశాన్ని పాలించిన ఉపాహార వర్మ మహాబల సంపన్నుడు. ఆయన వద్ద గొప్ప సేన ఉండేది, అంతులేని ధన సంపద కూడా ఉండేది. అందుచేత ఇరుగు పొరుగు రాజులు కేకయ్య దేశాన్ని కన్నెత్తి చూడ భయపడేవారు. ప్రజలు కూడా ఉపాహారవర్మ వంటి మహాప్రభువు తమకు ఉన్నందుకు చాలా గర్వపడేవారు. ఉపాహారవర్మ ఎలాంటి శత్రుభయము ఎరగక ఎంతో గర్విష్ఠిగాను నిర్లక్ష్యంగానూ ఉండేవాడు. ఒకసారి కేకయ్య దేశపు దక్షిణ ప్రాంతంలో ఒక పితూరి లేచింది. అదేమిటంటే, అక్కడ ఉండిన బలవంతులు కొందరు తిరుగుబాటు చేసి అరాచకం కలిగించారు. ఈ వార్త తెలియగానే ఉపాహారవర్మ తగిన చర్య తీసుకోక, తిరుగుబాటుదారులు రాజద్రోహం తలపెట్టినట్టయితే వారిని తీవ్రంగా శిక్షిస్తానని తన అధికారుల చేత ప్రకటన చేయించి ఆ తిరుగుబాటును గురించి పట్టించుకోలేదు. మరికొంతకాలానికి రాజుకు మరింత దారుణ వార్త అందింది. తిరుగుబాటుదారులు పెద్ద సేనను పోగు చేసుకుని రాజధాని మీదికి వస్తున్నారు. అప్పటికి ఉపాహారవర్మ చలించలేదు. తన సేనలు ఎలాంటి సేనలనైనా నిర్మూలించగలవని ఆయనకు తెలుసును. అందుచేత తిరుగుబాటుదారులు తన సేనలతో పోరాటానికి దిగి అగ్ని మీదకి వచ్చిన మిడతల దండులాగా నాశనమైపోతారని ఆయన అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. యుద్ధరంగంలో ఏమి జరిగినది కూడా ఆయన ఎరగడు. రాజుగారి సేనలు చిందరవందర అయ్యాయని, అనేక మంది సైనికులు శత్రు చేతిలో చచ్చారని, కొందరు తిరుగుబాటు సేనల్లో చేరిపోయారని, మిగిలిన వాళ్ళు పారిపోయారని, తిరుగుబాటు నాయకుడు రాజసౌధానికి వస్తున్నాడని తెలిసింది. ఎవరికి ఎన్నడూ లొంగని ఉపాహారవర్మ కొంత ధనము, కొద్ది పరివారము వెంటబెట్టుకుని రహస్య మార్గం గుండా రాజభవనం నుంచి ప్రాణాలతో పారిపోవలసి వచ్చింది. ఆ రోజే తిరుగుబాటు నాయకుడు రాజభవనం ప్రవేశించి కేకయ్య దేశానికి కొత్త రాజుగా అభిషేకం పొందాడు. శత్రువులు ఈ విజయోత్సవంలో ఉండగా ఉపాహారవర్మ తన అనుచరులతో సహా చప్పున చంద్రభాగా నదిని దాటి మద్రదేశంలో ప్రవేశించి తన మిత్రుడైన మద్రరాజును ఆశ్రయించాడు. మద్రరాజు ఉపాహారవర్మ పట్ల ఎంతో సానుభూతి చూపి, జరిగిన దానికి విచారించకండి, జయాపజయాలు దైవికమైనవి, మీకు అన్ని విధాలా నేను తోడ్పడతాను, నా సేనలను తీసుకుపోయి మీ శత్రువును హతమార్చి తిరిగి మీ రాజ్యం మీరు ఏలుకోండి అన్నాడు. ఉపాహారవర్మకు ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది. ఈసారి తనకు నిశ్చయంగా విజయం లభిస్తుందన్న నమ్మకంతో ఆయన మద్రసేనలను వెంటబెట్టుకుని కొత్త కేకయ్య రాజుపైకి యుద్ధానికి వెళ్ళాడు. చంద్రభాగా నదీ తీరానే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మద్రసేనలు చిత్తుగా ఓడిపోయాయి. ఉపాహారవర్మ తన గుర్రాన్ని కూడా పోగొట్టుకుని ఎలాగో శత్రురాజుకు చిక్కకుండా తప్పించుకుని ప్రాణాలు మాత్రం దక్కించుకుని అరణ్య మార్గాన బయలుదేరాడు. ఆయనకిప్పుడు ఏమీ మిగలలేదు. సర్వనాశనం అయింది. గర్వం పూర్తిగా నశించింది. తాను ఎలాగో పొట్టపోసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన చాలా రోజులు ప్రయాణించి బ్రహ్మవర్తం చేరాడు. అప్పుడది చాలా చిన్న రాజ్యం. ఆ రాజు ఉపాహారవర్మతో పోల్చితే చాలా అల్పుడు. అయినప్పటికీ ఉపాహారవర్మ ఆయన వద్దకు వెళ్ళి తాను ఎవరైనది చెప్పక, మహారాజా, నేను పెద్ద పెద్ద సేనలకు ఆధిపత్యం వహించిన వాణ్ణి, నన్ను తమ సేనాపతిగా పెట్టుకోండి అన్నాడు. బ్రహ్మదత్తరాజు అభ్యంతరం చెప్పలేదు. కొంతకాలం గడిచింది. సింధు సేనలు బ్రహ్మదత్త దేశం మీదుగా జైత్రయాత్ర వెళుతూ బ్రహ్మదత్తంలోని గ్రామాలను కొల్లగొట్టసాగాయి.
మనం సింధు సేనలతో యుద్ధం చేద్దాం. చూస్తూ ఊరుకుంటే వాళ్ళు రాజధాని మీదకే రావచ్చు అన్నాడు బ్రహ్మదత్తరాజు ఉపాహారవర్మతో. ఉపాహారవర్మ నిర్ఘాంతపోయాడు. బ్రహ్మదత్త సేనలతో పోల్చితే సింధు సేనలు చాలా పెద్దవి. ఈ యుద్ధంలో తాను మరొక అపజయం చెవి చూడబోతున్నాననుకున్నాడు ఉపాహారవర్మ. బ్రహ్మదత్తరాజు సేనలకు తానే ముందుండి సైనికులను ఉత్సాహపరిచి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధం చాలా శీఘ్రంగా ముగిసింది. సింధు సైనికులు అంతలోనే తమ మీద అంత దారుణమైన దాడి జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. బ్రహ్మదత్త సైనికులు వారిపై పిడుగులు పడ్డట్టు పడి పారిపోలేని వారిని వధ చేసి వారి గుడారాలకు నిప్పుపెట్టి మహాభివత్సం చేశారు. సింధు సైనికుల జైత్రయాత్ర అక్కడే ముగిసింది. కొద్ది గంటల అనంతరం బ్రహ్మదత్తరాజు విజయోత్సాహంతో రాజధానికి తిరిగి వచ్చేటప్పుడు ఉపాహారవర్మ, మహారాజా, కొద్దిమంది మన సైనికులు అంత పెద్ద సైనిక శిబిరాన్ని అవలీలగా పట్టుబెట్టడం ఆశ్చర్యం కాదా? ఇలా జరగడం నాకు పూర్వం అనుభవమే. నేను మీ వద్ద ప్రచ్ఛన్నంగా ఉంటున్న కేకయ్యరాజును. నా సేనలో సగం కూడా లేని తిరుగుబాటు సైనికులు నన్ను ఓడించి రాజ్యభ్రష్టుణ్ణి చేశారు. నిజానికి ఆ యుద్ధంలో నేను పాల్గొనలేదు, కానీ అదే ఇప్పుడు కళ్ళారా చూశాను అన్నాడు. బ్రహ్మదత్తరాజు నవ్వి, యుద్ధంలో విజయం సంఖ్య మీద అంతగా ఆధారపడదు, సైనికుల విజయకాంక్షపై ఎక్కువ ఆధారపడుతుంది అన్నాడు. తాను ఎవరో బయటపెట్టిన అనంతరం ఉపాహారవర్మకు బ్రహ్మదత్తరాజు వద్ద కొలువు చెయ్య బుద్ధి పుట్టలేదు. అదీ కాక అతనికి తన దేశం మీద మనసు పోయింది. తనకిక గొప్ప భవిష్యత్తు లేదు. పొట్ట పోసుకునేటందుకు అజ్ఞాతంగా దేశాంతరాల్లో ఉండే కన్నా ఏదో మారు పేరు పెట్టుకుని తన దేశంలోనే ఉండవచ్చు. ఈ ఉద్దేశంతో ఉపాహారవర్మ తన దేశానికి బయలుదేరాడు. ఆయన చంద్రభాగా నదిని దాటి కేకయ్య సరిహద్దులో అడుగుపెట్టగానే కొందరు రాజభటులు ఆయన్ను సమీపించి, ఎవరు నువ్వు అని అడిగారు. నేను ఎవరైతే మీకేమిటి అని ఉపాహారవర్మ ఎదురు ప్రశ్న వేశాడు. మా రాజుగారు కొత్తగా వచ్చేవారిపై నిఘా ఉంచుతున్నారు అని ఒక భటుడు జవాబు చెప్పాడు. మీ రాజుకు కొత్త వాళ్ళంటే ఎందుకంత భయం అన్నాడు ఉపాహారవర్మ. మా రాజు నడమంత్రపు రాజు. తిరుగుబాటు చేసి మా పాతరాజు ఉపాహారవర్మను జయించి రాజయ్యాడు. ఆయన గారు తిరిగి వచ్చి ఎక్కడ రాజ్యం లాక్కుంటాడోనని బెదురు అన్నాడొక భటుడు. ఇన్ని సంవత్సరాల అనంతరం కూడా ఈ తిరుగుబాటుదారుడు తనను గురించి ఎందుకు భయపడుతున్నాడో ఉపాహారవర్మ ఊహించలేకపోయాడు. ఏమైతే అదే అవుతుందని అతను, నేనే ఆ ఉపాహారవర్మను. నేను రాజుగా పెద్ద సేనకు అధిపతిగా ఉండగా నా మీద కత్తి కట్టినవాడు దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను గురించి ఇంత భయపడటం చిత్రంగా ఉన్నది అన్నాడు. ఈ మాట వినగానే భటులు ఉపాహారవర్మ కాళ్ళపైన పడి, తమర్ని పోల్చలేదు మహారాజా, తమరు వెంటనే తిరిగి వెళ్ళిపోండి, లేకపోతే మీ ప్రాణాలు దక్కవు అన్నారు. నేను జీవచ్ఛవాన్ని, పోగొట్టుకోవటానికి నాకు ప్రాణాలు తప్ప ఇంకేమీ లేవు. నేను ఈ గడ్డ మీదనే చస్తాను, సరేనా అన్నాడు ఉపాహారవర్మ. భటులు తమలో తాము కూడబలుక్కుని ఒక భటుడి దుస్తులు అతనికి వేసి తమ వెంట తమ బసకు తీసుకుపోయారు. రాజధానిలో ఉపాహారవర్మ కోసం ప్రాణాలివ్వటానికి సిద్ధంగా ఉన్నవాళ్లు అన్ని తరగతుల్లోనూ ఉన్నారు. వాళ్లకు ఆయన తిరిగి వచ్చాడన్న వార్త క్షణాల మీద అందింది. వెంటనే పథకం తయారైంది. రాజమందిరంలోనే తిరుగుబాటురాజు తన సేవకుల చేతనే హత్య చేయబడ్డాడు. అదే రోజు తిరుగుబాటులో పాల్గొన్న వారంతా కారాగృహంలో బంధించబడ్డారు. మర్నాడు ఉపాహారవర్మ ప్రజల ఆనందోత్సవాల మధ్య తన సింహాసనం మీద తాను తిరిగి కూర్చున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తిరుగుబాటురాజు ఉపాహారవర్మను ఓడించి కూడా ఆయనంటే ఎందుకంతగా భయపడ్డాడు? ఉపాహారవర్మ విశ్వ ప్రయత్నం చేసి కూడా సాధించిన విజయాన్ని ఏమీ చెయ్యకుండా ఎలా సాధించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు,
ఓడిపోయినప్పటికీ ఉపాహారవర్మ అంటే ప్రజలకు అమితమైన అభిమానం ఉండి ఉండాలి. దానికి కొంత కారణం తిరుగుబాటు నాయకుడి దుష్పరిపాలన కూడా కావచ్చు. ఏమైనా ఉపాహారవర్మకు ప్రజాబలం ఉన్నదని తెలిసే తిరుగుబాటు రాజు భయపడ్డాడు. ఆ ప్రజాబలాన్ని సరిగా వినియోగించుకోక ఉపాహారవర్మ 2 సార్లు అపజయం పొందాడు. అతనికి సైనిక బలంలో అమితమైన విశ్వాసం ఉన్నట్టు స్పష్టం. కానీ తిరిగి అతనికి రాజ్యం ఇప్పించింది ప్రజాబలం. ఈ సంగతి బ్రహ్మదత్త రాజు నుంచి ఉపాహారవర్మ తెలుసుకుని ఉండవలసింది. కానీ తెలుసుకోలేకపోయాడు. బ్రహ్మదత్త సైనికులు శత్రువును సైనికులుగా కన్నా ప్రజలుగానే ఎదుర్కొన్నారనటానికి సందేహం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథా సమాప్తం.